శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితులను గనక పరిశీలన చేసినట్టయితే, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వాదశంలో గురుగారు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను తెచ్చిస్తుంది. అయితే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మీకు అనేక రకాలుగా మంచి పేరు వస్తుంది. సహాయ సహకారాలు అందుతాయి. కీర్తి ప్రతిష్టలకి మీరు ఇప్పుడు చక్కగా అనుకూలంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని చెప్పచ్చు. అలాగే చాలా ఆలోచనలు అనేవి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణ నిమిత్తము మీరు కొంత ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది, కొంత కాలాన్ని వెచ్చించవలసి వస్తుంది, ధన సహాయం చేయవలసి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితి బాగా కనిపిస్తోంది. దాన ధర్మాల విషయంలో వెనక్కి తిరిగి చూడకుండా చాలా వరకు
దాన ధర్మాలు చేస్తారు. కుటుంబం పట్ల అత్యంత క్రమశిక్షణాయుతంగా ఉండాలి కుటుంబ సభ్యులందరూ అని ఒక నిర్ణయాన్ని చేస్తారు మీరు. ఆ నిర్ణయం వల్ల కొంత వ్యతిరేకతలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని కాపాడుకోండి. ఎక్కడ ఎవరికి కూడా మనస్తాపాలు లేకుండా చూసుకోండి. ఇప్పుడున్న సమయము ఈ కేతువు గారి సంచారం ఉండడము, దాని మీద కుజరాహువుల యొక్క దృష్టి పడుతూ ఉండడమే ఇందుకు కారణమవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. సంపదల వృద్ధి విషయంలో అతి కొద్ది రోజుల్లో రాబోతూ ఉన్నటువంటి గురువుగారి సంచారం కర్కాటక రాశిలోకి ఉంటున్న కారణం చేత ఇప్పుడు మీకు దానికి సంబంధించిన బీజాలన్నీ పడతాయి. తప్పకుండా మీకు వృద్ధి జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. గొప్ప పనులు కూడా శ్రీకారం చుడతారు. అనేక విధాల ఆత్మసంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం అయితే అంతగా ఉండబోవడం లేదు. ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పాలి. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పుకోవాలి. ఇక రుణభారాల విషయంలో రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు కానీ, వ్యాపార భాగస్వాములు కానీ, జీవిత భాగస్వాములు కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ చాలా అనుకూలతలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఆత్మసంతృప్తికి దారితీస్తూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలకి లోను కావాల్సి వస్తుంది. పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో వేరే ఉద్యోగానికి మారాలి అనుకునేవారు ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి. మరి ఒక 2 నెలలలో మీకు ఉద్యోగం మార్పు కూడా సూచితమవుతోంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం ఆదాయం పెరిగి సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము 10వ స్థానంలోకి వెళ్ళి ఉన్న కారణం చేత ఈ మార్పు కూడా చాలా బాగుంటుంది. కర్కాటక రాశికి మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా ఉన్నతి లభిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీ సొంతం. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.